రెండవది ఏంటంటే అబ్రహాము లోబడి దీవించబడ్డాడు. అన్నాడు, నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు అని అంటూ మూడవది చూస్తే ఏమంటున్నాడంటే లోబడి ఆశీర్వాదమునకును శాపమునకు ఏమై ఉన్నాడంటే కర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించేవారిని చెప్పండి ఏమన్నాడు దేవుడు? నిన్ను ఆశీర్వదించేవాడిని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాడిని. అంతగా దేవుడు వాగ్దానం చేయడానికి, అంతగా దేవుడు మాట ఇవ్వడానికి. దేవుడికి లాభం అంటారా? ఒకటే, అంత వాగ్దానం చేయడానికి గల కారణం ఒకే ఒక్క మాట చూశాడు. దేవుడు వెళ్ళమన్న దేశానికి వెళ్ళిపోయాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు, స్వజనులను విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు ఏం చెప్పాడో ఆ మాట ప్రకారం వెళ్ళిపోయాడు. అందుకే లోబడి ఆశీర్వదించబడ్డాడు, లోబడి వాగ్దానం పొందుకున్నాడు, లోబడి దీవించబడ్డాడు, లోబడి ఆశీర్వాదమునకును శాపమునకు ఏమైపోయాడంటే ఒక మీడియేటర్గా ఉన్నాడు. అబ్రహాముని ఎవరిని ఆశీర్వదిస్తాడో ఏమన్నాడు? ఆ మాట నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. అబ్రహామా నీకు మేలు కలుగును గాక అన్న వాళ్ళు ఏం చేస్తాడంట? ఎవరు? అబ్రహాం ఆశీర్వదిస్తాడా? దేవుడే. అబ్రహాం ఏంట్రా కొత్తగా వచ్చాడు, ప్రార్థన వనమంట, ఎన్ని ఎకరాలు, ఎన్ని సెంట్లు? 64. కారు కొన్నాడురా, వ్యాను కొన్నాడురా, మళ్ళీ ఏం కొంటాడంట? మార్చురి మహాప్రస్థానం. ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయిరా, వాడికి ఏదో ఒకటి జరగాలరా ఆయన దూషించినోడికి. అసలు దేవుడు ఎంత గొప్పోడండి. నిన్ను దీవించిన వారిని దీవిస్తాను. చెప్పండి, నిన్ను దూషించు వారిని శపిస్తాను. నువ్వేం శపించవసరంలా, నువ్వెవరిని శపించబాకండి. మీరు చాలామందికి అలవాటు ఏంటమ్మా, ఎలా శపిస్తారు? ఒక శపించడం నాకు ఒకటి వినిపించండమ్మా. ఎవ్వరు మాట్లాడరండి, ఎలిజబెత్ గారితో సహా సైలెంట్గా ఉంటారు. ఎవ్వరు అసలు ఏం పిన్ డ్రాప్ సైలెంట్. అసలు శపించడం అంటే మాకేంటో తెలియదు. సురేష్ బాబు గారు అది మీరు చెప్పండి, అవసరమైతే మేము రాసుకుంటాం. సరే ఎవరు ఇప్పుడు శపించలేదా? ఒక్కసారి ఏమేమి చెప్పించారు చెప్పండి. నాదంశమా? శపిస్తారు. క్రైస్తవుడు నోటెంబడి ఏం రాకూడదంటే శాపం రాకూడదు. వాడు ఎంతగా నిన్ను ఏడిపించని, వాడు ఎంతగా నిన్ను హింసించని, నీ ఏడుపుకు కారణమైపోయిన వాడిని నువ్వు శపించకూడదు. నువ్వు శపిస్తే నువ్వెంత కానుకిచ్చినా, నువ్వెంత కన్నీరు కార్చినా, నువ్వెంత బైబిల్ చదివినా, నువ్వెంత పాటలు పాడినా, నువ్వెంత పరిశుద్ధంగా జీవించినా నీ భక్తికి దేవుడు ఏమేవాడంటే విలువ ఎవడు? పక్కన చెప్పండి, మనం శపించొద్దు, మనం దీవిద్దామని చెప్పండి. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను అంటూ భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడతాయని అబ్రహాంతో చెప్పాడు. ఇన్ని చెప్పడానికి ఒకే ఒక రీజన్. ఆ రీజన్ ఏంటంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఈరోజు ఏం చేద్దామంటే అబ్రహాము దేవుడికి లోబడినట్లుగా నేను మనందరము దేవుని మాటకు లోబడడానికి మన జీవితాలను ఏం చేద్దామంటే సమర్పించుకుందాం. రెండవ మాటలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నన్ను వస్తుందా లైవ్? ఏంటి ఆగిపోతా ఉంది? మత్తయి సువార్త, ఈ నెట్ ప్రాబ్లమేనా? మత్తయి సువార్త 4వ అధ్యాయం. దయచేసి 18వ మాట నుండి 20వ మాట వరకు చదవండి. చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సిమోను, అతడి సహోదరుడైన ఆంద్రేయ
అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుష్యుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అబ్బా, చేపలు పడితే లాభమా, మనుషులు పడితే లాభమా? చెప్పండి, గట్టిగా చెప్పండి. చేపలు పడితే లాభం. యేసుప్రభు అంటాడు, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మనుష్యుల పట్టు జాలరులుగా చేస్తాను. ఎవరు చెప్పారండి యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం, యేసుప్రభుని నమ్ముకుంటే దీవెన? నమ్ముకుంటే దీవెన కాదు, లోబడితే దీవెన. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, మేము నమ్ముకుంటే దేవుడు మాకు అన్నీ ఇచ్చాడండి అన్నాడు. నేను అన్నాను, లోబడిన తర్వాత దేవుడు నాకు అన్నీ ఇచ్చాడండి అన్నాను. ఏది శ్రేష్టమైందంటారు? యేసుప్రభుని నమ్ముకుంటే మనకి ఇల్లు ఇచ్చాడు అనుకుంటే, నమ్ముకొని పక్కింటోడికి కూడా దేవుడు ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఏమి ఇచ్చాడు అన్నది శ్రేష్టం కాదు. వీటన్నిటికంటే శ్రేష్టమైనది మనకు దేవుని రాజ్యంలో ఆ బంగారు వీధుల్లో మనం తిరుగుతుంటాం. దేవుడు నమ్ముకుంటే ఇల్లు ఇస్తాడు, దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నమ్ముకుంటే మంచి వ్యాపారం ఇస్తాడంటే దానికి నేనంతా ఆమోదం తెలియచేయను. కానీ దేవుని మాటకు లోబడితే, ఏ మాటకి? దేవుని మాటకు లోబడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు ఆశీర్వాదం అనేది నీ కన్నులారా నీవు చూడాలని అనుకుంటే నువ్వు ఒకసారి ఏమవ్వాలంటే లోబడాలి, లోబడాలి, లోబడాలి. దేవుడే కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడతాడు. దేవుని మాటకు కూడా నువ్వు లోబడకపోతే ఏం చేస్తాడంటే, పార్ట్ 1 పార్ట్ 2 ఏంటంటే సేవకుల ద్వారా దేవుడు మాట్లాడిస్తాడు. ఎవరి ద్వారా అంటే దేవుడు అంటాడు చూడండి, భర్త అంటాడు, ఆడు నా మాట వినట్లేదు, భార్యకి ఏం చెప్తాడు, నువ్వేనా చెప్పు అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే భర్త వంటివాడు దేవుడు, భార్య వంటివాడు సేవ. భర్త ఎలా చెప్తాడు? కఠినంగా చెప్తాడు. ఎలా చెప్తాడు కిషోర్ అన్న? రా, ఏంట్రా ఏంట్రా ఏంట్రా. భార్య ఏం చేస్తుందంటే కొంచెం మేకప్ వేసి మసి పూసి మాండికాయ ఆడంటా ఉండాడు, మొన్న బాగా చెప్పాను నాన్న ఏంటి, మీ నాన్న మంచివాళ్ళు కాదులే అని అంటారు. అలా ఎప్పుడు అనకూడదు. మీ నాన్న చాలా మంచివాడు, నువ్వు బాగుండాలని మీ నాన్న కోరుకుంటున్నాడని చెప్పే తల్లి ఎక్కడ ఉంటుందో ఆ కుటుంబాలు చిన్న పరలోక రాజ్యాల్లాగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి నాకు ఆమె ఉండేది, మీ నాన్న వస్తున్నాడు టీవీ కట్టి, నువ్వు బండి వేసుకెళ్ళావు జాగ్రత్త, మీ నాన్న వచ్చేస్తున్నాడు అంటుండదు. అంటే ఎవరు హీరో? అస్సలండి మేము వెళ్ళేటానికి వాళ్ళు బుద్ధిమంతులా కూర్చునేవాళ్ళు. అసలు అలా నాన్న టయానికి కొద్ది రోజులు పోయిన తర్వాత తండ్రి మీద వాళ్ళకి ఏం పెరిగిపోద్దంటే రహస్యంగా ద్వేషం పెరిగి, ఆ తండ్రి ఏది చెప్పినా ఆ వ్యక్తి వినటానికి అంగీకరించాడు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలా మాట్లాడతాడంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చదివేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, సంఘంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాటకి నువ్వు ఎప్పుడైతే లోబడలేదో, రెండవది ఆ బాధ్యత ఎవరికి అప్పగిస్తాడంటే సేవకులకు అప్పగిస్తాడు. సేవకుల మాటకు లోబడాలి, సేవకుల మాటకు లోబడాలి. సేవకుడు ఎలాంటి వాడు కాదంటే గుడిలో పంతులు వంటి వాడు కాదండి. ఎలాంటి వాడు కాదు? నేను ఉదాహరణ చెప్తాను. మా జశ్వంత్ గారు ఏదో బండి వేసుకెళ్ళాడు, కొత్త బండి. అదే బండి ఏంటరా మొన్న ఇస్తారమ్మా మనవడు కొన్నాడు. ఏంటమ్మా జాన్సీ ఆ బండి పేరు? డూపా ఏంట్రా? డ్యూక్ చెప్పరా, అది ఏంటది? డూకా? సరే. పంతుల దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? రా జశ్వంత్? వడదొడదా 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 వడదొడదా, అసలు అదే చెప్తాడు.
తెగనే ఏ పంతులైనా బాబు ఇది జాగ్రత్త, దీని మీద చాలామంది కిట్టిపోయారు ఆల్రెడీ, చాలామంది కిట్టిపోయారు, జాగ్రత్త నువ్వు కూడా కిట్టిపోతావు అని చెప్తాడా? ఆడికి ఎంతసేపు మనసులో ఏముంటుందండి, ఈడు ఎంత ఇస్తాడా, ఈడు ఎంత ఇస్తాడా, ఈడు ఎంత ఇస్తాడా అని ఈడు ఎక్కువ ఇవ్వడానికి పసుపు జల్లి, కుంకుమ జల్లి, నిమ్మకాయలు జల్లి, ఇవన్నీ చల్లడానికి ఒకటే రీజన్ అండి, 1116 పెట్టమంటాడు. అప్పుడు ఈడుకున్న నిమ్మకాయలు కదిలిపోతాయి. చాలా జాగ్రత్తగా వినండి. సేవకుడు ఎప్పుడు ఎలాంటి వాడు కాదంటే నీ ఇంటికి వచ్చే పంతులు ఉంటాడు కాదు. సేవకుడు ఎప్పుడు దేవునికి భయపడి ఎలా మాట్లాడతాడంటే యథార్థంగా మాట్లాడతాడు. పంతులు మాట్లాడిందేమో నీకు ఆయన పిండి పూసినట్టుగా ఉంటుంది, మిగతాది మీరు చెప్పండి. సేవకుడు మాట్లాడేది గాయాలు కడుగుతుంటే వస్త చూడ నొప్పి మే మే అలా ఉంటుంది. కానీ ఏది శ్రేష్టమైనది? సేవకుల మాట ఆశీర్వాదం. చూడండి ప్రియ స్నేహితులారా, మీకు ఈ మాట చెప్తూ ఉన్నాను, సేవకుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నువ్వు సేవకుల మాటకి కూడా లోబడలేదు అంటే తల్లిదండ్రులతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఒక్కొక్కసారి దేవుడు అండి సంబంధము లేని వ్యక్తులతో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళు ఎవరో దారిని పోతున్నారు, నీ గురించి అనవసరం, కానీ వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు లోబడ్డావా, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. నువ్వు లోబడలేదా, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇప్పటికైనా దేవుని మాటకి, ఇప్పటికైనా సేవకుల మాటకి, ఇప్పటికైనా తల్లిదండ్రుల మాటకి, ఇప్పటికైనా ఆత్మీయుల మాటకి లోబడు, అది నీకు ఆశీర్వాదం. వాక్యం సెలవిస్తుంది, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రే అని 2 సహోదరులు సముద్రములో వలవేయట చూచెను. వారు చాలా, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యుల పట్టు జాలరులుగా చేతుని వారితో చెప్పాను. వెంటనే వారు తమను వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. ఎంతగా లోబడ్డారండి? మనం కూడా వెళ్తాం, మనం కూడా యేసు ప్రభువుకి చెప్తాం, ప్రభా వల కూడా తీసుకొస్తాలే ప్రభు, ఎందుకని మంచిదని చెప్తాం. మనం వాళ్ళు ఏం చేస్తారంట? వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. ఈ ఉదయకాల సమయంలో వారు లోబడ్డారు గనక అసామాన్యమైన వ్యక్తులుగా ఉన్న వారేమయ్యారంటే అద్భుతాలు చేయగలిగిన శిష్యులుగా మారారు. దేవునికి స్తోత్రం. ఎవరండి వాళ్ళు? అసామాన్యమైన వ్యక్తులు. వాళ్ళకి ఏం చదువు లేదు, విద్యలేని పామర్లండి. విద్యలేని పామరులు దేవుడు ఏం చేస్తాడంటే, రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తానంటే ఆ మాటకు లోబడి ప్రభు దగ్గరికి వచ్చారు. జశ్వంత్ సావుకుల మాటకి ఏమవ్వాలి? ఎప్పుడురా నువ్వు లోబడేది? ఒకసారి నువ్వు ఫోన్ చేస్తావేమనుకుంటా, పాస్టర్ గారు నాతో ఏమైనా పని ఉందా, పని ఉందంటే రారా కాలు నొక్కుదాం అంటానా? ఏ విధంగా యవ్వన దశలోనే, ఏ దశలో? యవనస్తుడువా ముసలోడువా? యవనస్తుడువైన నువ్వు ఒక అరగంట దొరికితే వచ్చి మందిరంలో ప్రభు పాదాలు పట్టుకో. నా యవన దశ ప్రభువుకు సమర్పించాను. వినాలమ్మ భార్గవి, నా యవన దశ ప్రభువుకు సమర్పించాను. నా యవన దశలో నెంబర్ 1, నేను సేవిస్తున్న దేవునికి అవమానం రాలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి రాలేదు? ఇలేశ్వరమ్మ నమ్ముకున్నాడు రా, వాడి జీవితం ఏంట్రా ఎలా? మా అమ్మ ఇక్కడ బ్రతికే ఉంది. నా యవన దశలో నా తల్లిదండ్రులకు మచ్చ రానివ్వలేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే నేను ప్రభుకి లోబడ్డా. మూడోదండి, నన్ను ఆత్మీయంగా కన్నా నా తల్లిదండ్రులకి ఎక్కడ మచ్చ రాలేదు. ఈ రోజుకి కూడా
మా ఆత్మీయ తండ్రి మా పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి, బాబు మనం కలిసి సేవ చేద్దాం బాబు. నాకు ఎంత సంతోషమో. మనం ఏ 7 గంటల ప్రార్థన ప్రారంభించామో ఈరోజు ప్రతి నెల 7వ తేదీ వాళ్ళు 7 గంటల ప్రార్థన చేస్తున్నారంట. నాకు ఎంత సంతోషం అండి. కుమారుడు చేసిన పని తండ్రి చేస్తున్నాడంటే అది సంతోషమా కాదు కిషోర్ అన్న? తండ్రి చేసిన పని కుమారుడు చేస్తున్నాడంటే కామన్ అది. కానీ కుమారుడు చేస్తున్న పని అసలు నాకు ఆ మాట మొన్న తెలిస్తే నా కళ్ళల్లో కన్నీరు ఆగలేదండి. అంటే దేవుడికి నా ద్వారా మచ్చ రాలేదు, నా తల్లిదండ్రులకి మచ్చ రాలేదు, నన్ను ఆత్మీయంగా కన్నా ఈరోజు సంఘానికి కూడా ఎటువంటి మచ్చలేదు. దేవునికి స్తోత్రం. నిజమా కాదంటారా చెప్పండి? ఏమండి మీ సేవకుడు ఈరోజు ఎవరో ఫోన్ చేసి, అయ్యా 7వ తేదీ ప్రార్థన మనం ఖాళీగా ఉందంటే, లేదు సార్. నిన్న ఎవరో ఫోన్ చేశారు, అయ్యా ప్రార్థన మనం బోర్డు దగ్గర ఉన్నామండి, తాళాలు ఉన్నాయా అని. అసలు మీకు చెప్తాను ప్రియ స్నేహితులారా, ఈరోజు ఒక అన్యురాలు చెప్తుంది, నన్ను లైవ్ రాలేదని ఫోన్ చేస్తాను. ఒక అన్యురాలు చెప్తుంది, సార్ నా మనసు ఎప్పుడైనా బాధగా ఉంటే మీ డీపీ చూస్తాను సార్. మీ డీపీ చూస్తే, ఎవరు బాబా పెన్ను టిక్ టిక్ అని కొడుతున్నారు, ఎవరి దగ్గర ఉంది? మీ డీపీ చూస్తే మీ డీపీలో దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు. ఎవరండి? యేసు ప్రభు నమ్మినాం కాదు, ఒక విగ్రహారాధికుల అన్యురాలు చెప్తుంది. ఆ మాట చూసినప్పుడల్లా నాకు ఆదరణ కలుగుతుందని చెప్తుంది. హలో, మన డీపీలు చూస్తే ఇతరులకు ఆదరణ కలగాలి, మన స్టేటస్లు చూస్తే. మా జశ్వంత్ గారి స్టేటస్ చాలాసార్లు చూస్తే, ఎవరైనా ఆ పుట్టినరోజులో అందరు కోళ్ళు పెట్టే వాళ్ళకు ఉంటారు, వాళ్ళ పుట్టినరోజులన్నీ పెడుతుంటావు. వాళ్ళు ఎవరో తెలియదు అసలు, వాళ్ళందరూ కోళ్ళు కొంగలు పట్టిన వాళ్ళకు ఉంటారు. ఆడు బండి మీద వాళ్ళు ఎన్ని పెడుతుంటావు. నా స్టేటస్ ఎప్పుడైనా సరే చూశారు కిషోర్ అన్న? ఇతరులకు మేలుకరంగా ఉంటుంది కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిజమండి. ఆమె చెప్తుంది, ఆమె ఎందుకంటే ఆమె జన్మనిస్తున్నప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఇంటి దగ్గర ఎవరో నర్సు ఉంటే డెలివరీ కానిచ్చేస్తుంది. ఆ బిడ్డ బ్రెయిన్కి అందాల్సిన ఆక్సిజన్ అందక అందంగా పుట్టిన ఆ పిల్లోడు మంచానికి పరిమితమైపోయాడు. 17 సంవత్సరాల వయసు కలిగిన ఆ కదలలేని కొడుకును చూసుకుంటూ, అందమైన కొడుకు చూసుకుంటూ, ఏయ్ మనసుకు ఎప్పుడైనా నెమ్మది లేదు అనుకుంటే అంటది, నా మనసుకు నెమ్మది లేని ప్రతిసారి మీ డీపీ చూస్తాను సార్, మీ దేవుడు ఆ మాటను బట్టి నాకు నెమ్మది కలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. పెద్దగా కాదు, ఒక 4.5 లక్షలు పెట్టి హారం చేయించింది. సార్ నేను హారం చేయించడానికి మీ దగ్గరికి రావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? మీ కొటేషన్ చూసి వచ్చాను సార్. అబ్బా ఏంటది? మీ కొటేషన్ బాగుంది సార్. సార్ మేడం నేను చెప్తాను, స్త్రీలు వినండి, మీ డీపీలు చూస్తే ఇతరులకు మేలు కలగాలి. పురుషులు వినండి, మీ స్టేటస్ చూస్తే ప్రజలు దీవించబడాలి. ఈ రెండూ జరగాలంటే మనం ఎవరికి లోబడాలి? మా జశ్వంత్ గారి స్టేటస్ చూసినప్పుడల్లా ఎవరు వాళ్ళందరూ ఎక్కడ ఫ్రెండ్స్ నీకు? బాంబే కాలనీ ఉంటారా? ఎక్కడ ఉంటారు? ఏం స్కూల్ ఫ్రెండ్స్ రా? ఒక్కడు చదువుకున్న లక్షణాలు లేవు. నేను వీడికి చాలాసార్లు ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటా, ఎక్కడ ఇలా కొంగలు పట్టేవాళ్ళు, ఉడుములు పట్టేవాళ్ళకు ఉంటారు వాళ్ళు. అరే మనం మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. ఎవరితో? విలువ ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలండి. విలువ లేని నరేష్ అన్న, మన సురేష్ బ్రదర్ గారు, నేను, నరేష్ అన్న, రాజా గారు కూర్చుని అసలు ఎన్ని విషయాలు మాట్లాడుకుంటే ఇంకా ఆ పట్టును వదిలేస్తే కనుక మాట్లాడడం తెల్లవారిపోద్దేమనిపించింది. ఏ రాజా, లోకస్తులతో మాట్లాడితే పాడైపోతాం, ఆత్మీయులతో మాట్లాడితే పాడైపోయిన పరిస్థితుల నుండి బాగైపోతాం. దేవునికి స్తోత్రం. కానీ మనం ఎవరితో సమయం ఎక్కువ కేటాయిస్తాం?
లోకస్తుడు. అందుకే మన జీవితాల్లో మార్పు అనేది చూడలేకపోతున్నాం. వాక్యంలోనికి వెళుతాను. ఇక్కడ చూడండి, వారు ఏం చేస్తారంటే వారు వలలు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. అందుకే వారు లోబడి అసామాన్య వ్యక్తులుగా ఉన్న శిష్యులుగా అద్భుతాలు చేయగలిగిన వారుగా దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి? పేతురు ప్రసంగిస్తే ఎంతమంది అండి? 3,000 మంది రమారమై 3,000 మంది పురుషులేనంట. పురుషులు ఎక్కువ ఉంటారా క్రైస్తవ సంఘాల్లో? స్త్రీలు ఎక్కువ మంది ఉంటారా? అసలు పురుషులనే లెక్కించాడు. ఈలే రమారమి 3,000 మంది ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది మారి ఉంటారు? వారి పిల్లలు ఎంతమంది మారి ఉంటారు? ఎవరండి? ఒక విద్య లేని పామరుడు వాక్యం చెప్తుంటే కారణం ఏంటంటే పేతురు లోబడ్డాడు. పేతురును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే లోబడిన వారిని వాడుకుంటాడు. నేను స్తుతి నైవేద్యం రోజు నేనే ప్రసంగించవచ్చు. వింటారా? చచ్చినట్టుగా వింటారు. శనివారం ఒక శనివారం గ్యాప్ ఇస్తా, మళ్ళీ 2వ శనివారం. ఇప్పుడు నాకు ధైర్యం ఏంటంటే నరేష్ అన్న వాక్యం అందించేవాడిగా తయారయ్యాడు. శ్యామ కూడా వాక్యం అందించాలి. శ్యామ నీకు వాక్యానికి ఇస్తా, నువ్వు రెడీగా ఉండు. ఎప్పుడు చెప్తానో తెలియదు. ఇప్పుడు కిషోర్ అన్న అంటే ఎలాగ వాక్యం అందిస్తున్నాడు. సురేష్ బ్రదర్ గారు, లక్ష్మణ్ రావు, బాబు మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు లేచి ఆ రాజా గారిని లేపండి, ఆ జశ్వంత్ గారిని కూడా పొద్దున్న లేపండి అమ్మా, కాస్త ఒక స్తుతి నైవేద్యం లేపండి, లేగరా పొద్దున్న లేచి ఏమీను నాన్న వాక్యం వినరా, కాసేపు వినండి, మేలా కాదా చెప్పండి, పడుకోండి సార్ కాసేపు పడుకోండి, విన్నా కాసేపు అలా నడవ వాల్చండి. మరీ మనం పొద్దున్నే 5 గంటలకు వెళ్ళిపోయి సైన్యంలో పనిచేస్తున్నామా? మనం ఏమన్నా సంసారం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. ఏం కిషోర్ అన్న మనం సైన్యంలో ఉన్నామా? కాసేపు నడుము వాల్చండి. మీరు అడగొచ్చు 5 గంటలు లేస్తే ఎలా పాస్టర్ గారు నాకు రెస్ట్ తీసుకోమన్న డాక్టర్ అంటే, తర్వాత రెస్ట్ తీసుకుందాం మనం. విజయలక్ష్మి గారు ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు. కాసేపు లేగండి, కాసేపు వాక్యాన్ని వినండి, కాసేపు మీకు ప్రార్థన చేయమని అవకాశం ఇస్తాను చెప్పండి. ఇప్పుడు వారానికి ఒకసారి, వారం మధ్యలో గ్యాప్ ఇచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 2 వారాలు గ్యాప్ ఇచ్చి మాట్లాడతా ఇక రేపటి నుండి. ఇంక నేను మాట్లాడిన స్తుతి నైవేద్యంలో ఇంకో సంవత్సరం పోతే ఇంక నేను స్తుతి నైవేద్యంలో మాట్లాడిన. నా ధైర్యం ఏంటో చెప్పనా? నరేష్ అన్న, సురేష్ బ్రదర్ గారు, శ్యాము, కిషోర్ అన్న, లక్ష్మణ్ రావు వీళ్ళందరూ చెప్తుంటే నేను చెప్పాల్సిన అవసరమేమీ లేదు. వాళ్ళు చెప్తుంటే నేను ఆనందించారు. ఎప్పుడండి ఆనందిస్తారు అంటే ఒక సేవకుడు దేవుని మాటకి పరిపూర్ణంగా లోబడినోడేమో అవకాశం వేరే వాడికి ఇస్తాడు, లోబడనోడేమో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆయనే వినియోగించుకో. ఏది మేలు చెప్పండి? ఇతరులకు ఇవ్వటం మేలా, అన్నీ మనమే తినేయటం మేలా? దేవునికి చప్పట కూడా దేవునికి స్తోత్రం చెప్తాను. నా ధైర్యం అండి. ప్రియాంక నువ్వు శ్యామను రెడీ చేయాలి. ఎప్పుడు నేను చెప్పమంటానో తెలియదు, సడన్గా ఎవరో క్యాన్సిల్ అవుతుంటారు. అన్న ఈరోజు నేను లేని ఊరిలో అన్న, ఇప్పుడు శ్యామ మనకు వాక్య పరిచయం చేస్తాడండి. శ్యామ ఇప్పుడు గుండెలు ఇప్పుడు రైళ్ళు పరిగెడతా ఉన్నాయి, నాకు డ్రైవింగే వచ్చే వాక్య. అసాధ్యమైన వాటిని ఏం చేయగలుగుతాడు ప్రభు? మా పాస్టర్ రాలా ఒక ఆదివారం పాటలు పాడుతున్నాం, ఇంకా పాడుతున్నాం అసలు. అప్పుడు 1.5-2 గంటల పాటలే. నా ఫోన్కి ఫోన్ వచ్చింది, బాబు నేను పాస్టర్ గారు లేవు, అర్జెంట్ 20 రోజులు చనిపోతే వచ్చాం, ఈ వారం నువ్వు ఈ వారం ముగించేయండి అన్నారు వాళ్ళు. అసలు 4 ప్రార్థన చేసి, నేను మెల్లగా పాస్టర్ గారు వాక్యం ఏమైనా చెప్పమంటారా? ఎవరు బాబు? నేనే అండి. చెప్తావా అన్నారు. చెప్తాను పాస్టర్ గారు అన్న. అంతే. ఆ వారం అద్భుతంగా దేవుడు కన్నీటితో వాక్యం చెప్పారు. సంఘం అందరూ చెప్పారు, పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నాడు, అప్పుడప్పుడు అవకాశం ఇవ్వండి. మళ్ళీ నాకు అవకాశం రాలా. దేవుని స్తోత్రం చెప్తారా? గాడ్స్ లవ్ మినిస్ట్రీస్లో లోబడిన వాళ్ళందరికీ కూడా ఏముందో చెప్పన, పని ఉంది, పరిచర్య ఉంది, పరిచర్యల నుండి ప్రతిఫలం కూడా ఉంది. దేవునికి స్తోత్రం. నెంబర్ 1 ఏంటంటే వారు లోబడి అసామాన్య వ్యక్తులుగా ఉన్న శిష్యుల ద్వారా అద్భుతాలుగా చేయబడేవారుగా దేవుడు వాడుకున్నాడు. రెండోది వారు ఏంటంటే లోబడి వారు పరిచారకులుగా వాడబడ్డారు. లోబడి ఎలా వాడబడ్డారమ్మా? పరిచారకులుగా.
శ్రీధుని పరిచర్యలో ఎవరు పాల్గొంటున్నారో ఆ స్త్రీలందరూ కూడా మీరు యూట్యూబ్లో మీరు ఇక్కడ బలిపేట మీద నిలబడి వాక్యం చెప్పే రోజులు రాబోతున్నాయి 2025వ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. స్త్రీలందరూ ఏం చెప్పబోతున్నారు? మీరు యూట్యూబ్లో కనబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు భయం వేస్తుంది అప్పుడే, ఏదో ఒకటి చేస్తావరా నువ్వు, ఇలాంటివన్నీ నేను చేసేది నువ్వే. ఏం కిషోర్ అన్న, ఏ సేవకుడైనా ఆడదానికి బలిపేట మీద అవకాశం ఇస్తాడా? ఆడ యూట్యూబ్ ఛానల్ ఇంకొక ఆడవాళ్ళతో వాక్యం చెప్పిస్తారా? మనం చెప్పిద్దాం. ఎవరికి లోబడి? ప్రభువుకు లోబడి. గాడ్స్లో మినిస్ట్రీస్ అంటే ఇది దేవునికి లోబడిన సంఘం. శిష్యులు లోబడ్డారు, వారు పరిచారకులుగా వాడబడ్డారు. వారు లోబడి దేవుని కొరకు వాడబడిన సాధనాలుగా మారిపోయారు. వాళ్ళు ఎంత పరిచర్య చేశారండి శిష్యులు, అద్భుతమైన పరిచర్య చేశారు. వారు చదువు లేని వారే, కానీ దేవుడు వారిని వాడుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ లోబట్టం దేవుడు చూసి వాళ్ళు బహుగా శిష్యులండి, బహుగా ప్రభుతో పాటు వెంబడించి అద్భుతంగా వాడబడ్డారు. దేవునికే మహిమ కలుగునగాక. రెండవది, శిష్యులు లోబడినట్లుగా మనం లోబడదాం. నేను ముగించేశాను. మూడో మాటకి రండి. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ మాట చదవండి. కాగారము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తునకు తోడుకొని పోవలను. చాలండి. మోషేను దేవుడు పిలిచాడు. ఈ వాగ్దానం నాకు ఎప్పుడు వచ్చిందంటే 1994లో వచ్చింది. ఇప్పుడు 2024 ఎన్ని సంవత్సరాలు నరేశాను లెక్క పెట్టండి. 94 జశ్వంత చెప్పరా, 30నా 94? చెప్పండి, మెత్తగా ఉన్నారేంటండి బాబు. 30 సంవత్సరాల నాకు దేవుడు వాగ్దానం ఇచ్చి 30 సంవత్సరాలు. మా పాస్టర్ గారి దగ్గరికి వాగ్దానం తీసుకుని వెళ్ళా. కాగారమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలు జనంగా నిన్ను ఐగుప్తునికి తోడుకును. ఆయన అన్నాడు, బాబు నువ్వు పాస్టర్ గారు అవుతావు అన్నాడు. నాకు అసలు ఏం తెలియదు అప్పటికి. మా అన్నయ్య నన్ను కొడతా ఉంటే, నేను ఎదురు కొడుతుంటే ఆడిని కొట్టడం, ఆడు కొట్టిన సంఘటన మా అమ్మకి మా నాన్న కనబడినా కనబడకపోయినా చెప్పండి. ఎందుకంటే ఆడు కొట్టేసి పారిపోతాడు కదా, ఆడిని మనం కొట్టడానికి మనం పరిగెత్తాలి కదా. కొట్టినోడు ఇప్పుడు కూడా పరిగెత్తి కొట్టడు, కొట్టేసి ఏమవుతాడు చెప్పండి. నేను పరిగెడతాను, ఏంట్రా పరిగెడతాను, అన్నీ నన్ను కొట్టాడు, అని కొడతా. నువ్వు కొట్టకూడదు, సేవకుడు అవుతాను. ఎవడ్రా ప్రభు ఈ వాగ్దానం ఇచ్చి నా కోపాన్ని అడ్డుకుని, అయినా నేను రే వీళ్ళు వెనక్కలాగే, వద్దయ్యా కోపం ఉండకూడదు, నువ్వేమవుతావు. 94 నుండి ఈ వాగ్దానం నా జీవితం ఏం చేస్తుందంటే ఒక పేలని బాంబులాగా మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం చేయాలి. కొంతమందికంటే వాళ్ళకి ఉద్రేకం వస్తే దేన్ని గుద్దాలో తెలియక, నేను గుద్దనులే కిషోర్ అన్న, ఊరికి నేను చూపిస్తున్నాను. నా గోంట్లకి గుద్దుతారు, టీవీలకు గుద్దుతారు. నువ్వు ఇలా కాదే. అసలు ఫోన్లు భారతదేశం అంతగా అమ్ముడుపోవడం గల కారణం ఏంటంటే వాడి కాదు, పగల ఆడవు. చూడండి ఎంత సంతోషం. ఇంకో 4 మాటలు చెప్పు. మా ఆయనలో ఎన్ని ఉన్నాయి, లేకపోతే మా పిల్లల్లో ఎన్ని ఉన్నాయి అన్నట్టు వింటున్నారు, అలా రాసుకుంటున్నారు అవసరమైతే. నిజం కాదంటావా కిషోర్ అన్న? కాదంటారా? నేను మూగిపోతుంటే, ఆగురా నీకేముంది, దేవుని వాగ్దానం. ఈరోజు చాలామంది సేవ పిలుపు లేకుండా చేస్తున్నారండి. మామ సేవ చేసి చనిపోతాడు, ఆడెవడో లెగుస్తాడు అల్లుడు, ఆడికేం లేదు. చెప్పండి గట్టిగా చెప్పండి సార్. పిలుపు లేదు. ఆడేదో చెప్తుంటాడు, ఇక ఏంటంటే మందుని ఎలా కాయాలి. ఆ మంద ఏమైపోద్ది అంటే బలహీనం అయిపోతూ ఉంటుంది. బలహీనం ఎప్పుడైందో చల్లా చెదరైపోద్ది. దేవునికి స్తోత్ర. ఏమైనా అక్కడ ఏం దొరకట్లేదు, సరైన మేత దొరకట్లేదు.
ప్రియ స్నేహితులారా, ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే, తర్వాత వచ్చేవాడికి పిలుపు ఉందో లేదో. నాకు పిల్లలు పుట్టరని చెప్పారు, మెడికల్గా పిల్లలు పుట్టరు అని చెప్పినప్పుడు నేను ప్రభుతో చెప్పాను, అయ్యా నేను శారీరకంగా ఇద్దరిని కనకపోయినా పర్లేదు, కానీ ఆత్మీయంగా 1,00,00,000 మందిని కంటానని చెప్పాను. దేవునికి స్తోత్రం. అప్పుడు నా భార్య చెప్పింది, డాక్టర్ బ్యాడ్ న్యూస్, మీ గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు. తన గర్భం మీద చేసి ప్రార్థన చేశాను, ప్రభు నువ్వెవరినైతే ఇస్తావో వారిని నీ సేవకు సమర్పిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడండి? ఎప్పుడు వాళ్ళ మాంసపు ముద్ద. ఈరోజు చాలామంది సేవకులు చేస్తున్న పెద్ద తప్పేంటంటే, యుక్త వయసు వచ్చిన కొడుకు గాడికి ఉద్యోగం రాకపోతే ఏం చేస్తున్నాడంటే, ఏ బైబిల్ కాలేజీలో పడేసి అక్కడ ప్రజలు ఉంటారు, కానీ అక్కడ ప్రభు ఉండడు. నేనేమో తప్పు మాట్లాడుతున్నానా? పిలుపు లేకుండా సేవ, పిలుపు లేకుండా పరిచర్య, ఇది వ్యాపారం కాదు, ఇది సేవ. ఆ రోజు గుడ్ ఫ్రైడే, ఒక సేవకుడు చనిపోయాడు, వాళ్ళ అల్లుడు సేవ చేస్తూ ఉన్నాడు. గుడ్ ఫ్రైడే రోజు ఏం చెప్పాలి? అప్పుడు మరియా, దూత భయపడకము, నువ్వు దయాప్రాప్తురాలవై, నీకు శుభము కలుగును, నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతాను. గుడ్ ఫ్రైడే రోజు క్రిస్మస్ మెసేజ్ చెప్తున్నాడు. అసలు కారణం ఏంటంటే, ఏం లేదు, పిలుపు లేదండి. సార్, మీకున్న సేవకుడు రెవరెండా, బిషప్పా, లేకపోతే ఎవరా మనకు అనవసరం. ఒకటే గమనించాలి, సేవకుడికి పిలుపు ఉందా లేదా? పిలుపున్న సేవకుడి సంరక్షణలో పెరిగితే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని పిలుపు ఏమని సెలవిస్తుందంటే, మోషేను దేవుడు పిలిచాడు, కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలను నువ్వు ఐగుప్తు నుండి తోడుకొని పోవలను. 94లో వాగ్దానం వచ్చింది. 95 విజయవాడ వచ్చాను, వాగ్దానం హోల్డ్లో పెట్టేస్తా. నేను పెట్టే కానీ ప్రభు పెట్టండు. దేవునికి స్తోత్రం. ఎవరు పెడతారు? వాగ్దానాన్ని నేను హోల్డ్లో పెడతాను, కానీ ప్రభు పెట్టలా. నేను అనుకున్నాను బంగారం సంపాదించాలి, మొత్తం బంగారం. మొన్న ఎవరో నలంద కాలేజీ నుండి ఒక ఆయన వచ్చాడు, ఆయన దగ్గర నన్ను ఎవరో పంపించారంట. ఆయన అనుకున్నాడంటే అసలు అన్న చేతికి పెద్ద కడియము, బ్రాస్లెట్, ఉంగరాలు, చైన్లు, మా జడ్జిమెంట్ గడ్లకు చూపుకోక పోకు అన్నీ ఉంటాయనుకుని వచ్చాడంట. వచ్చి 15 నిమిషాలు మాట్లాడిన తర్వాత, సార్ ఇక్కడ రమేష్ బాబు గారు అంటే మీరేనా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అన్నాడు. అంటే నేనేనన్నా. 2,50,000 ఆడ పెట్టి నేనేం మాట్లాడినన్నా, వస్తువు చేసాను అన్నాడు. కళ్ళలో అప్పటికే కన్నీరు కారిపోతున్నాయి. వెళ్ళే ముందు అంటున్నాడు, అన్న నన్ను క్షమించండి, ఈ చేతికి పెద్ద కడియం, మెడలో పెద్ద చైన్లు, ఉంగరాలు, బొంగరాలు అన్నీ వేసుకుని ఉంటుందేమో అనుకుంటే ఏమీ లేని ఒక సాధు జీవిలాగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడ బంగారం చేస్తే అన్న ఏమనుకోవద్దు, ఒక మాట అడుగుతాను చెప్పండి అన్న అన్నాడు. చెప్పండి అన్న. బంగారం అంటే ఏంటి అన్న అన్నాడు. ఏం లేదు, పసుపు ముద్ద అన్న. ఏంటిది? ఆ మాత్రం దానికి నాకు ఛాన్స్ లేదు, ఆ మాత్రం దానికి నాకు పెట్టలేదు, నువ్వే చేయించుకుంటున్నావా, నువ్వు నాకు ఎప్పుడు చేయించావని అని అనొద్దు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సేవకుడికి ఆస్తున్నా లేకపోయినా, సేవకుడికి అభిషేకం ఉన్నా లేకపోయినా, ఆయన పిలుపు ఉండాలి. మోషేను దేవుడు ఏం చేస్తాడండి? పిలిచి. ఈరోజు విజయవాడలో సేవ చేస్తున్న చాలామంది సేవకులకి ఏం లేదు, పిలుపు లేదు. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నారని అందరూ. ఎందుకంటే ఆయన తర్వాత
సార్ మీరు నన్ను అడగండి సార్, ఇది మనకి ఈ సబ్జెక్ట్ అవసరం అంటే అవసరమే. పిల్లల్ని తీసుకురావడం తప్ప అంటే కరెక్టే. ఎక్కడ తీసుకురావంటే వ్యాపారంలోనికి తీసుకురండి. సేవ ఏం కాదు. రేయ్, సేవ వ్యాపారం కాదండి. నాకు ఆయన అంటున్నాడు, చూస్తాను అయ్య గారు, రాస్తాడు డిగ్రీ వచ్చిందా లేకపోతే వేసేస్తా అంటున్నాడు. ఎక్కడ? బైబిల్ కాలేజీలో. ఆడిగా 2 గొల్లపొడిలో ఒకటిను కంచిచారులో ఒకటి ఉంది, ఆడే చూసేసుకుంటాడు. ఏంటి ఇంకా వేసుకున్నాను కిషోర్ అన్న, 1:40 దడదడ 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 దడదడ. అయినా రాళ్ళ 10% రాలింది తుప్పు. ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత 1.5 కోటి వచ్చింది, పెద్ద అమ్మాయికి ఒకటి, చిన్న అమ్మాయికి ఒకటి, బాబుకి ఒకటి ఇచ్చాను అన్నాడు. 2 కార్లు. ఇక వేసుకున్నానండి. కార్లు పిల్లలకి ఇచ్చావు, ప్రభుకి ఏమి ఇచ్చావన్నా అంటే, బ్రదర్ ఏం లేదు బ్రదర్, మళ్ళీ నేను కొంచెం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కాలేజీలో చేరి మళ్ళీ చెప్పడానికి వెళ్తున్నాను అన్నాడు. నీకేం తక్కువ చేశాడు ప్రభు? ఎంత ఉంది ఆస్తి అన్న? అంతా ఎంత కలిపితే 10 కోట్లు ఉందన్నాడు. నీకేం తక్కువ చేశాడని ఇంకా సాయంకాలం ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత డ్యూటీకి వెళ్తున్నాం. ఈ ఊర్లో సెంటర్లో నిలబడి 4 కరపత్రులు పట్టుకుని నిలబడ్డావు అనుకో, నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. మొత్తానికి ఉతికి ఆరేగా ఒకరోజు పని కాదు, 15 రోజులు ఉతికి ఆరేగా మొత్తానికి ఆ ఉద్యోగం 2వ ఉద్యోగానికి నా యొక్క బలవంతంగా రాజీనామా చేశాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత బ్రదర్ మీరు చెప్పినట్టుగా పరిచయం చేశానండి అంటున్నాడు. నాకు చెప్పవసరం, ఎవరికి చెప్పు? అది నా పని కాదు. ఎవరి పని? ప్రభు పని. మోషేని దేవుడు పిలిచాడు. పిలుపున్న సేవకుడు ద్వారా మనము మాటలు వింటే ఆ మాటలు మనకి దీవెనకరంగా ఉంటాయి. చూడండి, మోషేను దేవుడు పిలిచాడు. సాత్వికుడైన మోషేను కఠిన హృదయం కలిగిన ఫరో దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎవరైనా వెళ్తారా? కిషోర్ అన్న మంచోడంటే వెళ్తారు, కానీ ఆల్రెడీ 4 చంపాడమ్మా. కోటమేస్కి వెళ్ళండి, కిషోర్ అన్న ఉంటాడు మంచోడు అంటే ఎవరైనా వెళ్తారు. కోటమేస్కి వెళ్ళండి, కౌంటర్లో ఒక హంతకుడు ఉంటాడు, ఒక 4 చంపాడు, ఆయనకు ఒక వాగ్దానం ఉందంటే కనీసం 7 చంపుతారని అంటే కనుక మనం వెళ్తామా? చెప్పండి. సాత్వికుడైన మోషేను మిక్కిలి కఠిన హృదయం కలిగిన ఫరో దగ్గరికి వెళ్ళమంటే సాత్వికుడైన మోషే లోబడి వెళ్ళాడు. నువ్వు లోబడు. ఎంతోమంది బైబిల్లో లోపడ్డారు. మోషే కూడా చెప్పాడు కొన్ని విషయాలు. నాకు మెత్తయ్యా, నేను నోటి మాంజ్యం గలవాడినయ్యా, నాకంటే మా అన్న అహరోను మంచి మాటకారయ్యా అని. కానీ మోషే పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. 94లో వాగ్దానం వస్తే 2004 వరకు నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను. 94కి 2004 ఎన్ని సంవత్సరాల గ్యాప్ అండి? 10 సంవత్సరాల గ్యాప్. 2004 సెప్టెంబర్ 22వ తేదీ నా జీవితాన్ని సమర్పించుకుని సేవ చేయటం ప్రారంభించాను. 2004లో నేను సువార్థికుడిగా వస్తే 2012 వరకు సంఘ పరిచర్యకు రాలేదు. చెప్పండి, 2004 నుండి 2012కి ఎన్ని సంవత్సరాల గ్యాపు? 8 సంవత్సరాలు. లెగిసిందే పరుగా. ఇది ప్రారంభించడానికి వ్యాపారం కాదు, ఇదేంటిది? సేవ. దేవుడు నన్ను బలవంతం చేస్తున్నప్పుడు నేను కరెక్ట్ వేలో ఉన్నానో లేదో కనుక్కోవడానికి కాకినాడ వెళ్ళి కాకినాడలో ప్రభు సన్నిధిలో కనిపెడితే ఎవరో రమ్మంటే కృష్ణలంక రాలా, ప్రభు వెళ్ళమంటే కృష్ణలంక వచ్చారు. ప్రభు నడిపించాడు కనుకనే ఈ అన్యజనుల మధ్యన వాళ్ళందరూ అరుగుల మీద కూర్చున్నారు. కింద వాళ్ళందరూ. మనం ఎక్కడ కూర్చున్నాం? చుట్టూ ఇల్లు ఉంటే ఇల్లు మధ్యన ఒక మందిరం నడిపించబడుతుంది అంటే ఇది ఆయన పిలుపులో ఒక ప్రధానమైన అంశం.
రేపు సెప్టెంబర్ 22వ తేదీకి నేను సేవలోనికి వచ్చి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. దేవునికి స్తోత్రం. మంచి కూడిక ఏర్పాటు చేద్దాం, మంచి కూడిక ఏర్పాటు చేద్దాం. మనమంతా కలిసి ప్రభువుని స్తుతిద్దాం. ఆ రోజు ఆదివారం కాకుండా బుధవారం వచ్చినా మనం అందరం వద్దాం. వద్దారమా? రారా? రైట్. చూడండి, లోబడి సాత్వికుడైన మోషే కఠిన హృదయం కలిగిన ఫరో యొద్దకు వెళ్ళడానికి భయపడలేదు. అంటే ఎందుకు? లోబట్టమే చూశాడు కానీ ఫరో యొక్క కఠినత్వం చూడలేదు. రెండవది మనం చూస్తే లోబడ్డాడు గనుకనే అహరోము మిర్యామును దేవుడు ఏం చేశాడంటే గద్దించాడు, శిక్షించాడు కూడా. మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటే దాని గురించి మిరియాము అహరోను కామెంట్ చేశారు. నువ్వెవరి గురిండైనా కామెంట్ చేయగానే సేవకుల గురించి కామెంట్ చేయొద్దు. పోనీయండి, దేవుడు చూసుకుంటాడు. మోషే మీద కామెంట్ చేస్తే అది మోషేకి తెలియలేదు కానీ దేవునికి తెలిసింది. అది అంటే అసలు రమ్మన్నాడు వీళ్ళని ముగ్గురిని. మోషే నువ్వురా, అహరోను మిరియాం మీరు కూడా రండి. వెళ్ళారు, మామూలుగా వెళ్ళారు. మోషేకి కూడా తెలియదు. అసలు ఈరోజు ఫోన్ ఉంటే కనుక అహరోను మోషేకి చేసేవాడు, రే ఏంట్రా దేవుడు రమ్మంటున్నాడు అంటే, ఏమో నాకు తెలియదు అంటే, ఏమో మిరియామికి తెలుసేమో, మిరియాం కూడా నాకు కూడా ఏం తెలియదు రమ్మంటున్నాడు కదా. రమ్మన్నాక మోషేని బయట ఉండమని అహరోను మిరియాన్ని లోపలికి రమ్మని అక్కడ వాళ్ళని వాయించేశాడు. అటు ఇటు ఇటు ఇటు. లోపలికి వెళ్ళినప్పుడు మిరియాం బాగానే వెళ్ళింది. బయటకు వచ్చినప్పుడు కుష్ఠరోగాన్ని మూట కట్టుకొని వచ్చింది. మోషేకి ఏం తెలియదు. ఏమీ తెలియని మోషే, లోబడ్డం మాత్రం తెలుసుని మోషే బయట నిలబడ్డాడు. మోషే పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు. నా ముగింపు మాటలో చెప్తున్న మాట ఏంటంటే, ఒక మోషే వలె లోబడండి. అహరోను మిరియాం లాంటి వారు మీ జీవితంలో కనబడితే వారితో దేవుడు యుద్ధం చేస్తాడని దేవుని సేవకుడిగా బలిపేట మీద చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. మూడో మాటను చూస్తే, లోబడిన మోషే ద్వారా బండ నుండి జీవజలాలు రప్పించాడు. కేవలం లోబడ్డాడంతే. ప్రజలు సనుగుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు సనుగుతున్న ప్రజల దాహాన్ని తీర్చడానికి దేవుడికి మొరపెడతాడు మోషే. అయ్యా ప్రజలు మోషే నువ్వు పద్దాకా నన్ను పిలవనేలా, నాకు మొరపెట్టనేలా, సాగిపో అంటాడు. మీరు నేనైతే మధ్యలోనే పదవి విరమణ చేసేస్తాం. ఇంకా ఆయనేమో సాగిపోమంటాడు, వీళ్ళేమో చంపేస్తున్నారు. ఎన్ని లక్షల మంది చెప్పండి? ఎన్ని లక్షల మంది అండి? కొన్ని లక్షల మంది ఉన్నారండి. ఆయనేమో కనబడ్డు. చూసారా సేవకుడికి వచ్చిన తిప్పలేంటో? ఆయనేమో కనబడ్డు, వీళ్ళేమో కదలలేవరు, వీళ్ళేమో దాహం అంటారు. ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు మాట మాటికి ఎందుకు నన్ను పిలుస్తావు, నువ్వేమైపో. సేవకుడండి నలిగిపోతూ ఉంటాడు. దేవునికి ప్రజలకి, ప్రజలకి దేవునికి మధ్య నలిగిపోయేవాడే దైవజనుడు. దైవజనుడు గురించి మనం తక్కువగా ఆలోచన చేయదు. ఆ సేవకుడు అంటే అరుస్తాడు, సేవకుడు గద్దెస్తాడు. ఎంతమంది చెవులకు పోగులు పెట్టుకోలేదు, నేను ఒక్కడనే పెట్టుకుంటే పాస్టర్ గారు అన్నారేంటమ్మా, జశ్వంత్ వింటున్నావరా నాన్న, వింటున్నావా? సేవకుడు నలిగిపోతాడండి. అడగకపోతేనేమో ఆయన ఊరుకోడు. చెప్పండి, ప్రజలు మేము ఊరుకోమని మీరు చెప్పొచ్చుగా. కిషోర్ అన్న ప్రజలంటే మళ్ళీ ఎక్కడ ఉన్నారేమో, వాళ్ళ ఊరు అవతలు ఉన్నారేమో. అడగకపోతేనేమో ఆయన ఊరుకోడు. చెప్పండి అమ్మా, సంఘం అంతా చెప్పండి.
చూడండి ఎంత సమస్య సేవకుడికి. నీ వస్త్రధారణ గురించి, నీ హెయిర్ స్టైల్ గురించి, నీ బ్రతుకు గురించి, నీ లోపాల గురించి నేను అడగకుండా మౌనంగా ఉండిపోతాను అంటాడు. నువ్వెందుకు అడగలేదు చూసి? సేవకుడు ఎలా నలిగిపోతాడండి? సేవకుడు ఎందుకండి పొద్దాక రోగాలకు గురవుతాడు? నిజమైన సేవకుడైతే నిద్రపోడండి. నిజంగానే సేవకుడైతే నిద్రపోతే లెగలేడండి. ఏంటి కిషోర్ అన్న? నిజమైన సేవకుడైతే నిద్రపోడు. నాకు ఒక పిచ్చి అండి, రాత్రిపూట లెగిసి ఎందుకో సంఘం క్షేమం కోసం. సేవకుడు అంటే ఎవరంటే అటువైపున ఇటువైపున మధ్యన నలిగిపోతాడు. మోషే ఒక సామాన్యుడు, నోటి మాంసం కలిగిన వాడు, నత్తివాడు, పనికిరానివాడు. అలాంటి మోషేను దేవుడు ఏం చేశాడంటే బండ నుండి జీవజలములు రప్పించగలిగిన ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఫైనల్ ముగింపులో ఇంతకు మీరు నేను లోబడితే బండ నుండి జీవజలాలు రప్పించగలిగిన వ్యక్తులుగా నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆ బండ అనేది రాతి బండ కాదు, రాతి బండ వంటి జీవితాలు కలిగిన ప్రజలలో నుండి జీవపు ఓటలు రాగలిగిన వ్యక్తులుగా మార్చాలంటే నీలాంటి లోబడిన వారు, నాలాంటి లోబడిన వారు ప్రభుకి కావాలి. కళ్ళు మూసుకునండి, పరిశీలన చేసుకుందాం. అబ్రహాము లోబడ్డాడు, శిష్యులు లోబడ్డారు, మోషే లోబడ్డాడు, లోబడి దీవించబడ్డాడు, లోబడి ఆశీర్వదించబడ్డాడు, లోబడి శాపమునకును దీవెనికి మధ్యవర్తిగా ఉన్నాడు అబ్రహాం. చేపలు పట్టే సామాన్యమైన వ్యక్తులు, జాలరులు లోబడ్డారు. వారు ప్రసంగిస్తే వేల మంది ప్రజల హృదయాలు ప్రభు తట్టు తిరిగిపోయాయి. మోషే లోబడ్డాడు. మోషే మిక్కిలి సాత్వికుడే, కానీ కఠిన హృదయుడైన ఫరో ఇంటికి, ఫరో దగ్గరికి వెళ్ళటానికి దేవుడు లోబడిన మోషేను వాడుకున్నాడు. నువ్వు మోషేలాగా వాడబడాలనుకుంటున్నావా? ప్రభుకు లోబడు. అహరోము మిర్యాములు మోషే గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అది మోషేకు తెలియలేదేమో, కానీ మోషే సేవిస్తున్న దేవునికి తెలుసు. లోబడిన వారి పక్షమున వ్యాజ్యమాడే దేవుడు నీ దేవుడు. మోషే లోబడ్డాడు, బండ నుండి జీవజలాలు రప్పించడానికి ఒక పనిముట్టుగా మారిపోయాడు. అవునండి, మేము లోబడతామండి, మేము లోబడతామండి. ప్రార్థన చేయండి, ఎవరు మౌనంగా ఉండవద్దు. మేము లోబడతామండి, మేము ప్రభువుకు లోబడతామండి. సేవకుడా, మేము దేవునికి లోబడతామండి అని ప్రభు దగ్గర ఒక తీర్మానం తీసుకునండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీతో మేము సహవాసం చేయాలంటే, మీరు మాతో సహవాసం చేయాలంటే మేము మీకు లోబడాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా, మేము మీ మాటకు, మీ సేవకుల మాటకు, మా తల్లిదండ్రుల మాటకు, సంఘము మాటకు లోబడటానికి కృప చూపించండి. మోషే లోబడినట్టుగా, పేతురు, ఆంద్రియా అనేక మంది శిష్యులు లోబడినట్లుగా
అబ్రహాము లోబడినట్లుగా మీ దాసుడు మీకు లోబడినట్లుగా మేమందరము లోబడుటకు మీ కృప చూపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. పురుషులు అండి,